హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మనము స్పెషల్గా అందరికీ పప్పొంగల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అసలు పప్పొంగల్ టేస్ట్ మామూలుగా ఉండదు, అదిరిపోద్ది అంతే. పొద్దున్నే పప్పొంగలు దాంట్లోకి చట్నీ, సాంబారు, వడ వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూపిస్తా. ఈరోజు చూడండి, దానికోసం నేను పొయ్యి పెట్టుకున్నా. ఇదిగో పొయ్యిని పూజించుకున్నా. ముందు ఏ పని చేసుకున్నా ముందు నువ్వు పొయ్యిని పూజించుకోవటము చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యా, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఉప్పేలే ఐదు కేజీలు పప్పొంగలు చేస్తున్నా. 1 కేజీ నూనె పోసుకుంటున్నా దాంట్లోకి. ఇప్పుడు ఎండుమిర్చి చేస్తున్నా నేను. దానికోసము ఒక 100 గ్రాములు తాలింపు గింజలయ్యా. ఏది పప్పొంగలకు. మిరియాలు పప్పొంగలకు చాలా ఇంపార్టెంటు. పప్పొంగలకు ఒక 100 గ్రాములు మిరియాలు వేసుకున్నాము. కరివేపాకు, మనం ఎంతైనా వేసుకోవచ్చు. బాగా కలబెట్టుకున్నాము. కటింగ్ చేసి పెట్టుకున్నాము. ఒక కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నామయ్యా. టమాటా, ఈ 2 బకెట్లు పప్పొంగలకు, 1 బకెట్ పెసరవేళ్ళు, 1 బకెట్ బియ్యం నానబెట్టుకున్నా. దీంతో 6 బకెట్లు నీళ్లు పోసుకోవాలా. 1కి 3 కొలత. ఐదు కరెక్ట్గా సరిపోతాయి. 1కి 3 కొలత. పప్పొంగల్లోకి మనము కొంచెం పసుపు, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు పప్పొంగల్లోకి. పొంగలకు బాగా ఎసురు బాగా తెరిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యము ఇందులో పోసేస్తున్నా. బాగా కలబెట్టుకున్నాము. మెత్తగా బాగా ఉడకాల పప్పొంగలు. నేను వేసుకుంటున్నా.
ముక్కలు బాగా చిక్కబడని వచ్చిందయా. ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికితే ఆ మెతుకులు కూడా లేకుండా దాంట్లో కలిసిపోవాలన్నమాట మెత్తగా. అది అందుకని మనం 1కి 3 ఎసురు పోసుకోవాలా. ఆ 3 పోసుకున్నాం కాబట్టి మనకు బ్రహ్మాండంగా వస్తుంది పప్పొంగలు. చూడండి ఎంత బాగా వచ్చిందో పప్పొంగలు, కరిగిపోవాలా తింటుంటే. పొంగల్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. పొంగలు పూర్తిగా అయిపోయినట్టే. చూడండి బాగా వచ్చేసింది. ఇంకా దీన్ని దించేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పొంగలు పూర్తి అయిపోయింది. దీన్ని తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. పెసరబ్యాళ్ళు ఇప్పుడు 2 కిలోల బియ్యం తీసుకుంటే 3/4 కిలో పెసరబ్యాళ్ళు తీసుకోవాలి. ఏది కొలత ప్రకారము. అవి ముందు నానబెట్టుకొని మామూలుగా గిన్నె తీసుకోవటము, తాలింపు వేసుకోవటం, నూనె పోసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని కలబెట్టుకొని ముఖ్యమైన విషయం ఏంటంటే మిరియాలు వేసుకోవాలి. పొంగలకు మిరియాలు ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసిన ప్రకారం అన్నీ తాలింపు వేసుకొని ఎసురు 1కి 1 గిన్నె బియ్యం అయితే, బియ్యం కానీ పెసలు కానీ 1 గిన్నె అయితే 3 నీళ్లు పోసుకోవాలి. 2 కలిపి నానబెట్టుకోవటము. 1 గిన్నె కొలత ప్రకారము 3 నీళ్లు పోసుకోవాలి. 1కి 3. అప్పుడు మనకు పొంగలు ఈ టైప్లో వస్తుందయా. అది ఎంతో అద్భుతంగా జీడిపప్పు, నెయ్యి, అవసరమైతే పాలు కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా పొంగల్లో. ఇప్పుడు నేను మరింత చేసిన కాబట్టి మీ కొలతలు అర్థం కాకపోవచ్చు. ఇంట్లో చేసుకునే దానికి కేజీ బియ్యం అయితే 1/2 కేజీ పెసరబ్యాళ్ళు తీసుకొని 2 కలబోసుకొని కొలత పోసుకొని పెట్టుకోవటమే. పక్కన పెట్టుకున్న తర్వాత దానికి మళ్ళీ 1/4 కేజీ నూనె, 1/2 కేజీ ఉల్లిపాయలు, 1/4 కేజీ టమాటాలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు తాలింపు గింజలు, ఇవన్నీ కలుపుకోవటము. దాంట్లో వేసుకొని బ్రహ్మాండం మిక్స్ చేసుకొని మిరియాలు 50 గ్రాములు మిరియాలు వేసుకొని మొత్తం సెట్ చేసుకోవటము. 1కి 3 కొలత మాత్రం మర్చిపోవద్దు. 1కి 3 వేసుకుంటే పొంగలు ఎంతో రుచికరంగా ఈ టైపులో పొంగలు వచ్చేస్తుంది. ఇది అయిపోయింది పొంగలు.